ఒకటి నీకు ఒకటి నాకు. నరుకుతా. చెప్పరా. అరే ఆకలి అవుతుందిరా, కొంచెం అలా బయటికి వెళ్ళి తినేసి వద్దా. అది ఇప్పుడే చెప్పాలా? జస్ట్ సమోసా కొట్టుకొని 3-4 మిరపకాయలు పెట్టుకున్నాను. నీ మొగానికి సమోసా ఏడు సరిపోతుంది కానీ కొంచెం లైట్గా అలా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దాము. కానీ ఫుల్ వద్దు. తింటున్నా కదా, నాకు లైట్గానే కావాలి. అయితే కొంచెం తాలి అంటే ఒకసారి ట్రై చేసి వద్దామా? తాలియా? ఎక్కడ్రా ఈ ఏరియాలో తాలి? మాదాపూర్లో దీపకెట్ల వారిది కొత్తది వచ్చింది. తాలీలో వెజ్ తాలి, నాన్ వెజ్ తాలి ఉందంట. ఒకసారి ట్రై చేద్దాం కదా. అవునా? కొంచెం లైట్గానే ఉంటుంది తాలి అంటే. ఓకే మరి ట్రై చేద్దాం. ఐఎమ్ ఆల్వేస్ ఇన్. దీపకెట్ల గారి ఫుడ్ బాగుంటుంది. నువ్వే కదరా కార్తీక్ సోమవారాలు అవి ఇవి అంటూ ఉంటావులే, నాన్ వెజ్ ఏం తింటావులే అని. రోజు నాన్ వెజ్ అంటే అందరు తిడుతున్నారు ఆడియన్స్. కొంచెం ఒక నాన్ వెజ్ వెజ్ రెండు చూపించమంటున్నారు. సో అలా అని ఒక నాన్ వెజ్ ఒక వెజ్ చేసాము. అయితే నీది నాది కాదు, సరే మనము టాస్ వేసుకున్నాం. అదే 2 పూరీలు నువ్వు తీసుకున్నావు. సర్లేరా, నువ్వేం తింటావు? కొలెస్ట్రాల్ వస్తుంది నీకు. సరే రాక్ పేపర్ సీజరా? రాక్ పేపర్ సీజరా? రాక్ పేపర్ సీజర్ తెలుసా జనాలకు? అసలు ఈ రోజుల్లో పిల్లలు ఆడతలేరు కానీ ఒకప్పుడు బద్దలు కొట్టుకునే వాళ్ళు. రాక్ పేపర్ సీజర్. ఎవరు విన్ అయితే వాళ్ళు నాన్ వెజ్ తాలి. 1 2 3 బెస్ట్ ఆఫ్ 3. మీయం అదనమాట. నేను గెలిచాను. వెజ్తో అడ్జస్ట్ అయిపోదాం. అంటే ఇక్కడ మంచి ఎగ్ పులుసు ఉంది, ఇదేదో చికెన్ ఉంది, కావాలని చేస్తున్నావు కదరా. నెక్స్ట్ రివ్యూలో చూసుకుంటా. మటన్ అంట, మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై యాజ్ వెల్. అవి ఇవి ఈ మధ్య టూ మచ్ స్టార్టర్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఆల్ ఇన్ వన్ ఎక్కడైనా దొరుకుతుందా అంటే దీపక్ ఎడ్ల గారు మన భోజనం ఓపెన్ అయిందని తెలిసింది. సో వీ రష్డ్ హియర్ మన భోజనం. సో ఓ వెజ్ థాలి, ఓ నాన్ వెజ్ థాలి ఆర్డర్ చేసాం. ఎందుకంటే ఆడియన్స్లో చాలామంది మీరు ఓన్లీ నాన్ వెజ్ తింటున్నారు, వెజ్ కోసం మాకు ఏం కంటెంట్ రావట్లేదు, మేమేం ఆర్డర్ చేయాలి సార్ అని ఈరోజు మీకోసం నేను తింటున్నాను వెజ్. వాడు త్యాగం చేశాడు. సో లెట్స్ డూ దిస్. అంటే ఫస్ట్ పూరి వచ్చింది, ఫస్ట్ పూరి టేస్ట్ చేయాలి సార్. మినిమం పూరీలో ఉబ్బాలి సార్. ఉబ్బేదేందిరా? పొంగాలి రా, దాన్ని పొంగడం అంటారు. ఉబ్బేదేందిరా? మా ఊళ్ళో అట్లనే అంటారు. ఏ ఊర్రా మీది? మైదానం. అందరూ కుర్మాతో తింటారండి, నాలాంటి వాళ్ళే హల్వాతో తింటారు. పూరి హల్వా ఎక్సలెంట్ ఉంటుంది. నేను మాత్రం మటన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మటన్ గ్రేవీ మెత్తగా ఉందిరా. గ్రేవీ ఎదరగొట్టారా? నాకైతే పిచ్చగా నచ్చింది. హల్వాలో ఆ పైనాపిల్ ఫ్లేవరు, పైనాపిల్ హల్వా తోపు ఉంది. ట్రై చేయాల్సిందే. చాలా బాగుంటది. మ్యాంగో రసం రే, మ్యాంగో రసం. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను. సో అసలు మన వెజ్ థాలీలో ఏమేమి వచ్చాయంటే ఈరోజు క్యాప్సికమ్ కర్రీ, కుర్మా, సాంబార్, రసం, పప్పు, బనానా చిప్స్ అండ్ మన హల్వా, పెరుగు, బీరకాయ పచ్చడి అండ్ ఇది ఎవ్రీడే స్పెషల్ రైస్. చాలా బాగుంది. లేదు ఇది నాన్ వెజ్. నాన్ వెజ్లో వచ్చాయి. నాన్ వెజ్ వచ్చి ఒక గుడ్డు పులుసు వచ్చింది, దాని తర్వాత మటన్ గ్రేవీ వచ్చింది, ఒక ఫిష్ ఫ్రై ఇచ్చాడు, ఒక చికెన్ ఫ్రై. వెజ్ అయితే 220 అండి, నాన్ వెజ్ అయితే 390. కొంచెం గ్యాప్ అప్ వచ్చింది. ఆహా, అంటే నాకు చికెన్ అంటే ప్రాణము, అది పూరి చికెన్ అంటే ఇంకో ప్రాణం. నీకు అన్ని ప్రాణాలేరా, కుదిరితే 10-15 ప్రాణాలు ఉంటాయి. అవి ప్రాణాలు తీసి తింటున్నాం కదా. ఇంత రేసిస్ట్గా నువ్వు ఉన్నావు. రేసిస్ట్ ఏంట్రా? నేనేమి భేదభావాలు పెట్టుకోను, అన్నిడే తినేస్తా. నాకు చికెన్ బాగా నచ్చింది, నీ మీద ప్రేమతో. ప్రేమ. నాన్ వెజ్ థాలి మొత్తం దుబ్బేసి ఒక ముక్క పెట్టి ప్రేమ. చిప్స్ కత్తిలా ఉన్నాయి. దీని మసాలా ఏదో తెలియదు. నేను లోపలికి వెళ్ళి కొంచెం మసాలా పొడి మాత్రం వెతికెళ్తా.
మస్తుంది మసాలా మాత్రం మంచికి అల్లడిస్తుంది. నిజమే. లెట్స్ గో పూరి హల్వా. హల్వాలో పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇట్స్ నాట్ జనరల్ కేసర్ లాగా కాదు, ఇట్స్ పైనాపిల్ బేస్డ్. ఉప్పు మిరపకాయ, లెట్ టాక్ ఎవ్రీథింగ్. ఆహా, ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఉప్పు మిరపకాయ నాది, నరుకుతా నాకు నరుకుతా. నాన్ వెజ్ నువ్వుకెళ్ళి మళ్ళీ నువ్వు ఎంత నాన్ వెజ్ ఉన్నా సాంబార్ రైస్ లో అలా నీకు బీపీ వచ్చేస్తుంది రా. మంచిది. దాన్ని ఉప్పు మిరపకాయ అన్నారు, పెరుగు మిరపకాయ అంటారు దాన్ని. ఓకే రా, మీదంతా ఏ ఊరో మా నాకు అర్థం కాని ఊరు అన్ని. అయితే మా దగ్గర అయితే పెరుగు మిరపకాయలు అంటారు, నా దగ్గర ఉప్పు మిరపకాయలు అంటారు. అది మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్స్ లో రాయండి. ఓపెనంలో అవి రావాలరా. అవి ఏం పప్పులు అవి? అవి ఎల్లో కలర్లో ఉంటాయి చూడు, నూనెలో వేస్తారు. పప్పులు. అది అది నాది పళ్ళ కింద ఎల్లో పప్పు మరి ఎల్లో కలర్ ఉంటుంది కదరా అది. చిచి ఇప్పుడు అప్పటి నుంచి చెప్తా ఉంటే నేను ఇక్కడ ఫిష్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. పైన క్రిస్పీ లేయర్ తోటి, పైన దానిపైన మసాలా వేసాడు, మ్యాడిక్ ఇచ్చాడు. ఎన్ని పైనలు ఉన్నాయిరా? అన్ని పైన ఎన్ని మేడల్ ఫ్లోర్ అయినా కడతాం. బాగుంది. దీని ముళ్ళు లేవు కదా? ఉన్నాయా? ముళ్ళు ఉందా? ఓ ముళ్ళున్న ఫిష్ అనా? చాలా బాగుంది. కోటింగ్ మంచిగా వచ్చింది. దానిపైన వాడు మసాలా వేసాడు. దట్ ఈస్ ఎలివేటింగ్ ద టేస్ట్. ఓ నైస్ నైస్. ఆహా, కానీ ఇవన్నీ నాన్ వెజ్ థాలి వీడికి వచ్చింది చూడు, అది 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 బ్యాడ్ లక్. ఆహా, బ్యాడ్ లక్ గుడ్ లక్ ఏం లేదు సార్. థాలి అంటే సూపర్గా ఏమి ఉండదు సార్. ఆ నార్మల్గా అయిపోగొట్టాలి అంటే నీకు ఏ తేడా రాకూడదు. థాలి తినేసి మళ్ళీ పని చేసుకోవాలి. అది మర్చిపోతారు చాలామంది. సూపర్ ఫుడ్స్ కాదు, క్లీన్ ఫుడ్స్. ఆఫీస్ మధ్యలో వచ్చేసి ఫాస్ట్గా ఒక మంచి మీల్ అంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, తెలుగుదనం అన్నీ కలిపిన మీల్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇందాటి నుంచి బనానా చిప్స్ అనుకుంటా కదరా, ఇవి బనానానే. అదే అంత క్రిస్పీగా ఎలా చేశాడు. మెంటల్ ఉంది ఫ్లేవర్ అయితే. బా కదా. ఆహా, ఎన్ని ఉద్యోగాలైనా చేయరా. పప్పన్నంలో నెయ్యి వేసుకొని పైన ఇంత అద్భుతమైన చిప్స్ వేసుకొని తింటే, ఇలా అన్నాన్ని ఫస్ట్ ఒక ముద్దలా చేసుకొని తీసుకొని వెనక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట ప్లే అవుతున్నట్టు తెలుసాక కడుపులో అలా అన్నం, నెయ్యి, పప్పు. హోటల్ వాళ్ళే బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టారు. అదే ఏదో నా మనసులో ప్లే అవుతుంది అనుకున్నాను. సారీ. ఏదైనా ఇప్పుడబ్బా మీల్స్ అనగానే చాలు ఫస్ట్ నాకు గుర్తొచ్చేది బీరకాయ పచ్చడి. భలే ఉంటుంది. మ్యాండేటరీగా పెడతారు అదేంటి అందరూ, కానీ అప్పడాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చదే బాబా ఏంటి హాయిగా ఉంది ఫుడ్ అబ్బా. కానీ మళ్ళీ అప్పడం మాత్రం ఏదిగా ఉంది. ఇంకా ఏం మసాలారా బాబు, ఇది మైండ్లోంచి పోవట్లేదు నాకు ఇందాటి నుంచి. సీరియస్గా నేను 300 రూపాయలు ఆ మసాలాకి ఇస్తాను. బాబా చాలామంది అనుకుంటుంటారు కానీ నాన్ వెజ్ అని. ఒకసారి మనం వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పప్పు అన్నం పక్కన చికెన్ ఫ్రై, సాంబార్ అన్నంలో రసం అన్నంలో చికెన్ ఫ్రై, లేకపోతే ఫిష్ ఫ్రై, పెరుగు పక్కన కొంచెం చికెన్ ఫ్రై. నాన్ వెజ్కి కూడా వెజ్ ఇచ్చే ఎలివేషన్ ఏది ఇవ్వదు. ఉత్తిగా నాన్ వెజ్ తింటే మసాలానో చికెన్ కొడుతుంది. వెజ్తో నాన్ వెజ్ తింటే అదేదో తెలియని ఒక సో వీ హవ్ కమ్ టు నెక్స్ట్ గో టు క్యాప్సికమ్ కర్రీ. హౌ వాజ్ ఇట్? లెట్స్ ఈట్ దిస్ వన్. So general capsicum curry, Tamada capsicum. Nothing great, but good. Let's do this. ఇంతవరకు ఇది బాగాలేదు, ఇది లైట్ తీసుకోండి అయితే ఏం లేదు. నాకు పచ్చడి నచ్చిందిరా కదా, బీరకాయ పచ్చడి మ్యాడ్ ఉంది కదా. నాకు హల్వా నచ్చింది, పచ్చడి నచ్చింది, ఈ చిప్స్ బాగా నచ్చాయి. పిచ్చిగా నచ్చాయి చిప్స్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ థాలీలో మనకి ఎంత కావాలంటే అందిస్తారు. సరే లెట్స్ డైరెక్ట్లీ గో టు ద సాంబార్. వేస్ట్ ఇది నీతో
నీకు చికెన్ థాలీ వచ్చింది చూడు, అక్కడ 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 దేవుడు చేసే అన్యాయం నాకు అక్కడ కనపడుతుంది. సాంబార్లో మునక్కాడ ఎలా తింటారు మీరు? ఆప్షన్ 1, ఇలా మునక్కాడ పెట్టి మొత్తం అంతా వెనక్కి ఆక్కొని తింటారా? నాలాగా తింటా అంటే దేవుడా ఇలా తింటారా? మీ కామెంట్స్లో రాయండి మీ ఆప్షన్ ఏదో. నాలా తింటారా? నెయ్యి ఇంపార్టెంట్ అండి సాంబార్ అంటే. చాలా బాగుంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక అప్పడం వేసుకొని ఒక రకంగా వెజ్ వచ్చి మంచి పని చేసిందేమో అనిపిస్తుంది. ఎంత వెయిట్ చేసే అవసరం పడక్కర్లేదు. అరే నువ్వు అప్పటి నుంచి ఏడుస్తున్నావు కాబట్టి అప్పన్నంతో ఒక చికెన్ ముద్ద పెడతా, తినరా. ఇప్పుడు కావాలా అంటే ప్రేమ 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 బొక్క. అలా అయితే నువ్వు చికెన్ థాలీ నువ్వు ఎందుకు తింటావు? నాకు ఇచ్చేవాడుగా, అదిరా ప్రేమ. మొత్తం దీన్ని సోంపు ఇచ్చేవాడిది కాదురా గొప్ప, చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఇచ్చేవాడిదిరా గొప్ప. ముక్కడాలు సొరకాయ వచ్చిందా? నువ్వు పెద్ద ఎర్రికాయ, నీకు సొరకాయ. మళ్ళీ చికెన్తో తిన్నావు, ఫిష్ తోటి ఇంకా తిరిపోయింది. అవునా? ఏది ఇడితే కొంచెం అది తిరిపోయింది అన్నా కదా. సో ఇక్కడ మనం అన్ని డిషెస్ ట్రై చేసాం. పప్పు, క్యాప్సికమ్, సాంబార్, నా ఫేవరెట్ మంచి చిప్స్, ఆహా, అండ్ కేసరి, కుర్మా, ఉప్పు మిరపకాయలు, 2 పూరి. నాన్ వెజ్ వచ్చేసరికి మినిమం ఫిష్ ఫ్రై ట్రై చేయాలి. దాంతో చికెన్ చాలా టెండర్గా ఉంది, అంటే మరీ హెవీగా లేదు. ఇట్ గోస్ వెల్ విత్ సాంబార్ రైస్ కానీ పప్పాన్నంతో కానీ మంచిగా అలా కలుస్తుంది. తినిపించా కదరా, ఇంకేం ఏడుస్తున్నావు? నీకు ఇందాక సామెత చెప్పా, విన్నావు కదా. ఓకే హ్యాపీ. పెరుగు, గడ్డ పెరుగు, నాట్ లూజ్ పెరుగు. అలా గడ్డ పెరుగుని వేసుకొని, గడ్డ పెరిగైనా లూజ్ పెరిగైనా నువ్వే తినాలి. చిచి, పెరుగు తినలేని బతుకు కూడా బతికినా. ప్రోబయాటిక్స్ అదా ఇంగ్లీష్. ప్రోబయాటిక్స్ మన హార్ట్కి, గట్కి, మన శరీరానికి పెరుగు చాలా మంచిదండి. పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, డైజెషన్ ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియా వెళ్తుంది. అందుకే మనం ఎప్పటి నుంచో మన తెలుగు ఫుడ్లో లాస్ట్కి పెరుగు తినడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆనవాయితీగా పెడతారు. ఏదో సరదాబడి కాదు. పద్ధతి ఎందుకయింది? పద్ధతి మన ప్రాణం కాపాడడానికి అయింది. అందుకనే సో అలా ఉంటుంది అన్నమాట. పెరుగు బాగుంది, స్వీట్గా లేదు, అలాంటి పొలగా లేదు, ఫ్రెష్గా ఉంది. నాకు చల్ల పెరుగు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి. అదండి చివరిగా అమ్మో వీడు కొంచెం తెలుగు భోజనం తింటే ఇంత తెలుగు సెంటర్ రోజు ఇదే పెడతా కదరా. చివరిగా సార్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న గంట కొట్టండి. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ట్రై చేస్తే లెటర్స్ను మీకు ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్. మీ ఇలాంటి ఇంకా మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉంటే ప్లీజ్ లెటర్స్ నో ఇన్ ద కామెంట్స్. వెళ్ళేసి టేస్ట్ చేసేసి రివ్యూ చేసేస్తాం. అంతే. సైనింగ్ ఆఫ్, మీ ఆకలి పండ భార్గవ్, మీ ఆకలి పండ శరణ్ ఫ్రమ్ వైరలీ ఫుడ్. బాయ్.